రిటైర్మెంట్ ప్రకటించనున్న రజనీ. షాక్లో ఉన్న ఫ్యాన్స్, అదే ఆఖరి సినిమానా? సాధారణంగా ఏ రంగంలో అయినా రిటైర్మెంట్ ఉంటుందేమో కానీ సినీ రంగంలో ఉండదు. ప్రతి ఒక్క నటుడు తన చివరి శ్వాస వరకు నటించాలని కోరుకుంటాడు. అక్కినేని నాగేశ్వరరావు అలానే మనం సినిమా చేస్తూనే మరణించారు. ఇక చాలామంది నటులు తమ చివరి కోరిక కూడా అదే అని చెప్పుకొచ్చారు. ఇక మరికొంతమంది మాత్రం రిటైర్మెంట్ ప్రకటించి శేష జీవితాన్ని కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. శోభన్ బాబులాగా అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం రజనీ వయస్సు 74. ఇప్పటివరకు కూడా ఆయన సినిమాలు చేస్తూ అలరిస్తూనే ఉన్నారు. మధ్యలో అనారోగ్యానికి గురైనా కూడా తలైవా సినిమాలు చేయడం మానలేదు. ఏడాదికి ఒక్క సినిమా చేయడానికే భయపడుతున్న కుర్ర హీరోల మధ్య ఏడాదికి 2-3 సినిమాలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చారు రజనీ. ఇక మధ్యలో హిమాలయాలకు వెళ్లడం, ఆధ్యాత్మిక సేవ చేయడం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జైలర్ 2తో బిజీగా ఉన్న రజనీ తరువాత కమల హాసన్తో కలిసి ఒక మల్టీస్టారర్ చేయనున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా తరువాత రజనీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారని కోలీవుడ్లో రూమర్స్ మొదలయ్యాయి. ఇదే ఆయన ఆఖరి సినిమా అని, ఆ తరువాత రజనీ సినిమాల్లో కనిపించరని వార్తలు వస్తున్నాయి. దీంతో రజనీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్న రజనీ ఈ సినిమాను పూర్తి చేసిన తర్వాత సుందర్ సితో తన తదుపరి సినిమాను ప్రారంభించి, వచ్చే ఏడాది చివరి నాటికి దాన్ని ముగించి, రజనీ, కమల్ సినిమా సెట్లో అడుగుపెట్టనున్నారు. ఇదే ఆయన చివరి సినిమా కానుంది. మరి ఇది ఆయన నోట నుంచి విన్న తర్వాతే మనం మాట్లాడుకుంటే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానెల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు.